అంటే ఈవెన్ రేవంత్ రెడ్డి గారికి కూడా ఆహ్వానం ఉంది అనే ఒక మాట వినపడుతుంది, అది మీ దృష్టిలో ఉందా? సార్, రాజకీయ పార్టీగా మేము ఎదగాలనుకుంటున్నప్పుడు, మేము ప్రత్యామ్నాయం కావాలనుకుంటున్నప్పుడు, ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి రావాలనుకుంటున్నప్పుడు వస్తామని అడుగుతున్నటువంటి చాలామంది పెద్దలలో ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తీసుకోకూడదు, ఎవరి వల్ల పార్టీకి లాభం జరుగుతుంది, ఎవరి వల్ల నష్టం జరుగుతుంది అనేది పార్టీ పూర్తి స్థాయిలో విశ్లేషించుకున్న తర్వాతనే చేరికల్ని అక్టోబర్ తర్వాత ఎంకరేజ్ చేద్దామని చెప్పి గౌరవనీయులు అమిత్ షా గారు చెప్పడం జరిగింది. లేకుంటే ఇప్పుడు ఈ వారం మొన్న వచ్చిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే లోపల ఇప్పటికే చాలామంది రెడీగా ఉన్నారు, చాలామంది దరఖాస్తులు మా రాష్ట్ర నాయకత్వం దగ్గర పెండింగ్ ఉన్నాయి. మీరు ఊహించినటువంటి పేర్లు కూడా భారతీయ జనతా పార్టీలో చేరడానికి ఆస్కారం ఉంది, మీరే చూస్తారు. ఉందంటారా? అట్లా 100%. అంటే మీరు ఒకటి అంటున్నారు, అంటే వస్తామన్న వాళ్ళని పెండింగ్లో పెట్టాము అనే దరఖాస్తులు అని అంటున్నారు. అంటే మీ అంతటి మీరు కూడా కొంతమందిని ప్రయత్నిస్తున్నారని వినపడుతుంది. సరే, ఇప్పుడు మా పార్టీ బలపడాలి, మేము అధికారంలోకి రావాలి, మేము ముఖ్యమంత్రులం కావాలి అని అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా చాలామందిని అడుగుతూ ఉన్నాం. లైక్ మైండెడ్గా ఉన్నటువంటి వాళ్ళు, జాతీయ భావ లక్షణాలు కలిగిన వాళ్ళు, టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు, టీఆర్ఎస్ని గద్దెదించడానికి సహకరించాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తులు, శక్తులు, సంస్థలు, పార్టీలను అన్నింటిని కూడా మాతో కలుపుకుందామని అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రత్యామ్నాయం ఈ దేశంలో ఇంకొక పార్టీ లేదు కాబట్టి, మేమైతేనే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ని కంట్రోల్ చేయగలుగుతాం కాబట్టి ప్రజలు మాకే ఓటేస్తారనేటువంటి విశ్వాసం ఉంది. వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి, కుంభకోణాలు, తప్పు పనులను ఎండగట్టగలిగేది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఒకవేళ ఆ ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తే, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేయలేదా, ఇది గత పాలకులు చేసిన తప్పు కాదా, తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ పుణ్యమానే కదా ఇంతకాలం ఈ రాష్ట్రం లోపల ఇట్లాంటి దరిద్ర పాలన నేర్చింది, ఇవే కదా ముఖ్యమంత్రి గారు హరీష్ గారు మాట్లాడుతుంది. అందుకని మేము ప్రజలకు చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, ఒకసారి కాంగ్రెస్ని చూసిరు, రెండు మూడు సార్లు కాంగ్రెస్ని చూసిరు, 2-3 సార్లు టీడీపీని చూసిరు, ఒకసారి ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీని చూసిరు. వాళ్ళు గత 5 దశాబ్దాలుగా చేసిన అప్పుల్ని 5 ఏళ్ళని చేసి కూర్చోబెట్టిరు జనం మీద. కాబట్టి ఈ రోజు దాకా మా పాలన చూడలేదు కాబట్టి, ప్రత్యామ్నాయం మేము ఒకరమే ఉన్నాం కాబట్టి, భారతీయ జనతా పార్టీనే 2019లో మాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి అని ప్రజలకు మేము చేయబోయేటువంటి అప్పీల్ ఖచ్చితంగా మాకు సత్ఫలితాలను ఇస్తుందని నేను భావిస్తాను. అంటే ఇటీవల కాలంలో కొంతమంది రాజకీయ మేధావులు కానివ్వండి, అనలిస్టులు చెప్తుంది ఏంటంటే, రాష్ట్రాల స్థాయిలో ఫేస్ ఆఫ్ ది పార్టీ ఒకటి ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలు కూడా ఏంటంటే ఆ ఫేస్ని చూసే ఓట్లు వేస్తారు తప్ప పార్టీని చూసి ఓట్లు వేయరు. కాబట్టి అటువంటి ఫేస్ బీజేపీకి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో లేదు. కాబట్టి అది అడ్వాంటేజ్ అవుతుంది. కేసీఆర్ గారి ఆయన వాక్చాతుర్యం కానివ్వండి, ఆయన పరిపాలన కానివ్వండి, కొన్ని స్కీమ్స్ కానివ్వండి అనేటువంటిది ఒకటి వస్తుంది. దాని మీద ఏమైనా దృష్టి ఉందా? సరే, ఇప్పుడు మీరు చెప్పినటువంటి మాటను భారతీయ జనతా పార్టీ 2 రాష్ట్రాల లోపల ప్రయోగాత్మకంగా ప్రయోగించి చూసింది. ఒకటి ఢిల్లీ, ఫేస్ ఉంటేనే గెలుస్తారు, నాయకుని ముంగటనే పెడతారంటే ఒక నాయకుల్ని పెట్టి ఒక ప్రయోగం చేసి భారతీయ జనతా పార్టీ ఢిల్లీ లోపల ఏం జరిగిందో మీరు చూసిరు. ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రానికి వచ్చినాం, ఎవరిని పెట్టలేదు ముఖ్యమంత్రి అభ్యర్థి. యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పలేదు, రాజ్నాథ్ సింగ్ గారు వస్తారని చెప్పలేదు, లేకపోతే స్మృతి ఇరానీ గారు వస్తారని చెప్పలేదు. ముందు నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రవేశపెడుతున్నటువంటి పథకాలను చూసి ఓటేయండి. గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు కలిసి ఒక నాయకుడిని ఎన్నుకుంటారు, ఆ నాయకుడే ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు. మెజారిటీ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అదే సిస్టమ్ని కొనసాగిస్తుంది. సరే, మీరు నాకు అవకాశం ఇవ్వకుండా నేను ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తామనంటే ఏం చెప్తాను చెప్పండి. 2001లో నరేంద్ర మోడీ గారికి నాడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గుజరాత్ ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చింది. పెద్ద స్టాల్వాల్ట్ అయినటువంటి కేశుభాయ్ పటేల్ లాంటి పెద్దలాంటి నాయకుల్ని పక్కకి జరిపి నరేంద్ర మోడీ గారు లాంటి ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా పార్టీ కోసమే కమిట్మెంట్ తోటి పనిచేస్తున్నటువంటి ఒక నాయకుని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేశారు. ఆయన నిరూపించుకున్నారా, నిరూపించుకోలేదా? 2001 నుంచి 2014 దాకా గుజరాత్లో జరిగినటువంటి ఎన్నికలలో ఎవరెన్ని ఆరోపణలు చేసినా, ఎవరెంత వ్యక్తిగత దూషణలకు దిగినా, నరేంద్ర మోడీ గారి పాలన ముఖ్యమంత్రిగానే ఈ దేశానికి ఆదర్శమని అనుకున్నప్పుడే కదా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించి 2014లో మేము అధికారంలోకి వచ్చింది. అందుకని భారతీయ జనతా పార్టీలో నాయకులు అవసరం లేదంటారు. సార్, ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అవసరం ఉంటుంది, కొన్ని సందర్భాల్లో అవసరం ఉండదు. సార్, ఇప్పుడు ఈ దేశానికి ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచించేటువంటి పరిణామ క్రమంలో భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో కొన్ని విలువలను ఎస్టాబ్లిష్ చేసి చూపెట్టింది. కాబట్టి ఈరోజు ప్రజలు ఎవరు నాయకుడు అనేది అవసరం లేదు. లక్ష్మణ్ గారైనా అంతకంటే గొప్పగా పరిపాలిస్తారు, కిషన్ రెడ్డి గారైనా అంతకంటే గొప్పగా పరిపాలిస్తారు, మురళీధరరావు గారు వచ్చినా పరిపాలిస్తారు, లేదు ఎవరికి అవకాశం ఇచ్చినా వారు అంతకంటే గొప్పగా పరిపాలిస్తారు. చంద్రశేఖరరావు గారు ఇట్లా పరిపాలించగలుగుతాడని ఎవరన్నా అనుకున్నారా? అసలు తెలంగాణలోకి పరిపాలన వస్తుందని ఎవరన్నా అనుకున్నారా? రాలేదు కదా, అనుకోలేదు కదా. అట్లాంటప్పుడు రేపు మాకు అధికారం వస్తే మేము పరిపాలించలేమని ఎందుకు అనుకుంటారు? తెలంగాణ ఉద్యమంలో అనేక మంది రాటు తేలినటువంటి నాయకులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి దత్తాత్రేయ గారు, లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు, ఇట్లా చాలామంది భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. మీకు అటువంటి అంబిషన్ ఏమి లేదా? సార్, అంబిషన్ లేకపోతే నేను మనిషిని ఎట్లయితాను సార్? 100% ఉంది. నేను ఇందాక మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. 2001లో నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా పెట్టిరు. ఆ రోజు పార్టీ అవసరాల రీత్యా నరేంద్ర మోడీ గారు ప్రూవ్ చేసుకున్నారు.
రేపు నాకు అవకాశం ఇస్తే ప్రూవ్ చేసుకుంటాను. నన్ను నేను ఎందుకు తక్కువ చేసుకుంటాను సార్? నాకేం లేదని. సో యూ కెనాట్ రూల్ అవుట్ ది పాసిబిలిటీ. సార్ నేను ఎందుకు తక్కువ చేసుకోవాలని నన్ను అంటున్నా. చదువుకున్నాను, వకాలత్ తెలుసు, ప్రజల కష్టం తెలుసు. వకాలత్ చేసినా పేద ప్రజల పక్షాన్నే ఉన్నాను, రాజకీయం చేసినా పేద ప్రజల పక్షాన్నే ఉన్నాను. తెలంగాణ కోసం కొట్లాడినా, తెలంగాణలో అణగారిన వర్గాల కోసమే కొట్లాడినాం. ఇలా భారతీయ జనతా పార్టీలో పనిచేసినా పార్టీ కోసమే పనిచేస్తున్నాం, బడుగు బలైన వర్గాల ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నాం. చదువుకున్న వాళ్ళం, వకాలత్ తెలుసు, రాజ్యాంగం తెలుసు, చట్టం తెలుసు, మంచి తెలుసు, చెడ్డ తెలుసు. మీరు అన్నట్టు 2001 నుంచి 2019 దాకా జనంలోనే ఉంటున్నాం కదా. ఇంతకంటే ఎక్కువ క్వాలిటీస్ ఏం అవసరం ఉంటాయి లీడర్కి? వస్తే అవకాశం వస్తే ఖచ్చితంగా నిరూపించుకొని చూపిస్తాం సార్. నాకు అవకాశం వస్తే నేను వద్దనుకునేటువంటి వ్యక్తిని అయితే కాదు, ప్రూవ్ చేసుకోవాలని. బీజేపీ అటువంటి అవకాశాన్ని కల్పిస్తుందని మీకు నమ్మకం ఉందా సార్? ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారికి 26 ఏళ్ళకి ఎంపీ ఇచ్చారు సార్. ఎన్నడూ మంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చి ముఖ్యమంత్రి అయినారు సార్. ఏ రోజు పార్లమెంటు మెట్లెక్కినటువంటి నరేంద్ర మోడీ గారు, మొదటిసారి ఎంపీ గెలిచినటువంటి నరేంద్ర మోడీ గారిని పార్లమెంట్లో ప్రధానమంత్రిని చేసిన పార్టీ సార్. ఢిల్లీ నుంచి తీసుకొని వచ్చి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో వీరైతేనే నడపగలుగుతారని అనుకున్నప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా వారిని పెట్టిరు కదా సార్. హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్ గారు ఎక్కడి నుంచి వచ్చారు సార్. కాబట్టి పార్టీలో, భారతీయ జనతా పార్టీలో మాత్రమే అట్లాంటి అవకాశాలు ఉంటాయని చెప్తున్నా. అది నేనా, మీరా, ఎల్లుండి ఇంకొకరు అనేది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నిర్ణయం జరుగుతుంది తప్ప రాష్ట్ర పార్టీ, కేంద్ర పార్టీ, భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుంది తప్ప వ్యక్తులుగా మీకు ఆశలు రకరకాలుగా ఉండొచ్చు. అది జరగవచ్చు, జరగకపోవచ్చు. సో మీ పని మీరు చేసుకుంటూ వెళ్తారు అంతే సార్. ఫలితం తర్వాత ముందు పని చేసుకుంటూ పోవడం అనేది ధర్మం అనుకుంటా. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ న్యూస్.